హ్యాపీ శివరాత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి తెలుసా, శివరాత్రి ఇంకా మొన్న మమ్మీ వాళ్ళు ఇంకా బియ్యం పోస్తారు కదా, అవి అయితే వండుతున్నామంట. కొంచెం కొద్దిగా దేవుడికి వండి పెడదామని చెప్పేసి. మళ్ళీ ఏంటి అంటే అవి అలానే పెట్టుకోవద్దు, కొద్దిగా మంచి రోజు ఉన్నప్పుడు వండుకుంటే మనం ఎప్పుడైనా తర్వాత వండుకోవచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా మంచి రోజు ఉంది కాబట్టి కొద్దిగా వండుతున్నాం అన్నమాట. ఓకేనా, కంటిన్యూ వాచింగ్ ద వ్లాగ్. ఇక్కడ ఏంటి అంటే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మార్నింగ్ చెప్పాను కదా మనకి ఇట్లా బియ్యం కొన్ని వండుతున్నాము దేవుడికి అని చెప్పేసి. కూరడికైతే వండి పెట్టుకోవాలన్నమాట. ఈరోజు మంచి రోజు కాబట్టి పప్పు అండ్ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము రెడీ అయ్యి, ఈరోజు శివరాత్రి కాబట్టి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ తర్వాత కూరాడికైతే పెట్టుకుంటున్నాం అనమాట. కూరాడు లేకుంటే ఉంటుంది, ఊర్లో ఉంది కాబట్టి, మా సొంత ఇంట్లో ఉంది కాబట్టి. ఇక్కడ లేని వల్ల ఏంటంటే చెంబులో నీళ్ళు పోసి ఇట్లా బొట్టు పెట్టి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఇది వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అనమాట. పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాను. రోజు అదే టైము 5 or 6. ఇంకా అంతకు తర్వాత అంటే కొంచెం తినడం మారం చేస్తారనమాట. సో 5 to 6 అనమాట. ఈలోపు తినిపించేస్తాను. లేచి తిను. లవ్ యూ కనయ్య, లవ్ యూ. ఉండులు ఉంటాయిరా. కూడా ఫ్లవర్ తెంపుకుంటా, కాలా ఫ్లవర్ తెంపుకుంటా. ఇక్కడ వాకింగ్ పోయి వచ్చిన తర్వాత ఏంటి అంటే గులాబ్ జామ్ చేసిన అనమాట. సో ఎందుకో తినాలనిపించింది, అందుకే నిన్న ప్యాకెట్ తెచ్చాను. సో ఈరోజు చేశాను అనమాట.